హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అబిద్ మొహా అఫీషియల్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ నేనైతే చాలా టెన్షన్లో ఉన్నానండి ఈరోజు. ఎందుకంటారా? నా టెన్షన్ అంటే ఇప్పుడు మనకు వన్ డే ఉందండి, ఇక సతామి అయితే వచ్చేసిందనమాట. సో సతామికి నేను మొత్తం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా, అలాగే సెహరీకి చేసుకోవాలి, ఇఫ్తార్కి చేసుకోవాలి, ఇక మధ్య మధ్యలో నమాజులు అవి ఇవి. వామ్మో, నేనైతే చాలా టైర్డ్ అయిపోతున్నా. అయినా కానీ నేను వీడియోస్ చేయాలని నేనైతే అనుకున్నా. అలాగే ఈరోజు వచ్చేసి నేను సతామి కోసం అయితే నేను ఏ వర్క్ అయితే ఇంట్లో చేయబోతున్నానో మీకైతే అందరికీ చూపిస్తాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనుకోండి, అంటే అబిద్ మొహా అఫీషియల్ ఛానల్లో అయితే ఇది ఫస్ట్ వ్లాగ్ అండి నాది. సో ఫస్ట్ వ్లాగ్ నుంచి మనకైతే ఎలా రీచ్ వస్తుందో, మన సబ్స్క్రైబర్స్ మనకి ఎలా సపోర్ట్ చేస్తారో నేనైతే చూడాలనుకుంటున్నాను. సో మన రంజాన్ పండగ కూడా ఇప్పుడు దగ్గరలో ఉంది. తొందరలోనే మనం అందరికీ అయితే ఈద్ వరకు కూడా చెప్పేద్దాం. సో నేను ఈరోజు చేసిన సతామి కోసం చిన్న పనుల పెద్ద పనుల ఎంతవరకు చేశాను ఏమి అనేసి, సో పండగ హడావిడి నేను ఎలా చేశానో మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఉంది కదండి, ఇంకా పండగ అంటే హడావిడినే కదా, ఎవరికైనా అంతే. సో నా హడావిడి అంతా ఇంత కాదండి. నేను వీడియోస్ చేసుకుంటూ కూడా మళ్ళీ నేను ఈ హడావిడి కూడా చేసుకోవాలంటే నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు తెలియాలి కదా నేను పండగ ఎలా జరుపుకుంటానో. సో ఇప్పటి నుంచి నేను మొత్తం అప్డేట్ అండి. నేను ఈద్ రోజు కూడా నేనైతే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూడండి, ఇప్పుడు నేనైతే దీనిపైన బెడ్షీట్స్ అన్నీ అయితే నేనైతే వాషింగ్ మిషన్కి వేయడం జరిగింది. సో ఇంకొక మంచి విషయం ఏమంటే వాషింగ్ మిషన్ జస్ట్ వేయడమేనండి. బట్టలు కానీ రగ్గులు కానీ ఏదైనా కానీ మనం బ్లాంకెట్స్ మొత్తం వాషింగ్ మిషన్లో వేస్తాం. మిద్దిపైకి ఎక్కే పంచాట్ అయితే నాకు తగ్గిపోయింది అనమాట. ఇప్పుడైతే చూడండి, నేనైతే దీవాన్ పైన నుంచి బెడ్షీట్స్ అయితే తీసేసాను, అలాగే వాషింగ్ మిషన్కి వేసేసాను. ఈరోజు మన వాషింగ్ మిషన్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ హార్డ్ వర్క్ టైంలో నాకైతే అదే ఉతికేసి అదే ఆరిచ్చేసి నాకైతే మంచి పని చేసి, ఎందుకంటే అదే వాష్ చేసేసి డ్రై చేసి ఇచ్చేస్తుందండి మనకు. అదొక్కటి చాలా మంచి పని. ఇక్కడ చూడండి, మన బ్లాంకెట్స్ నేను ఇలా వేసేస్తానమాట. నేను పైకైతే వెళ్ళాను, మిద్ది పైకి అయితే వెళ్ళే అవసరమే లేదు, నాకు ఇలాగే ఆరిపోతాయి కాబట్టి ఒక 10 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ వేసేస్తే కనుక ఆరిపోతాయి. సో ఇప్పుడైతే నేను ఒక్కొక్క పని మీకు చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇది జస్ట్ ఇక 10 మినిట్స్ లోపలేనండి దీన్ని వాషింగ్ మిషన్ నుంచి తీసానమాట. అయినా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను బీరువాలో నుంచి తీసినట్లుంది, ఆరిపోయి అలా ఉంది కదండి మీకు. సో ఇదైతే మనం ఫస్ట్ ఇది క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ దీవాన్ పైన సెట్ వేసేస్తేనేనండి, లేదంటే భలే గలీజ్గా కనిపిస్తుంది. ఇది తీసేసాను కాబట్టి. సో అందరూ ఎలా చేసుకుంటారో పండగ నాతో కూడా మీరు కూడా షేర్ చేసుకోవచ్చండి కామెంట్స్ ద్వారా. కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెడుతూ ఉండని, నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే. సో ఎంతమందికి నా వ్లాగ్స్ నచ్చుతాయో చెప్పాలి. నేను ఇలా చేయాలా లేదంటే నేను వేరే వీడియోస్ ఏమైనా చేయాలా మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక ఛానల్ అయితే దొబ్బింది, ఇంకా ఈ ఛానల్లోనే ఇంకా ఈ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. ఆ ఛానల్ వస్తుందా రాదా అనేసి నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. సో ఛానల్ అయితే చూస్తూ ఉండండి. మన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇదైతే నేను రీసెంట్గా ఈరోజే స్టిచ్ చేశానండి. దీనికి ఇంకా ప్యాంట్ స్టిచ్ చేయలేదు, బట్ నేనైతే డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. ఎలా ఉందో నాకైతే చెప్పండి. చూడండి మొత్తం ఎలా ఉందో. నాకు కొత్త బ్లౌజ్ అండి, స్టిచ్ చేసుకోవాలి, ఇది టైం లేదు నాకు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే మొత్తం మళ్ళీ ఒకసారి షూట్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేసి. సో 2 డేస్కి ఒకసారి ఇలా అయిపోతుందండి. మీ హౌసే అలాంటిది. ఇంకా 2 మంత్స్ వరకు ఈ బ్యాగ్స్తో అయితే పని లేదండి మన పిల్లలకి. అవును, ఎందుకంటే కాలేజెస్ లేవు కదా. 2 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ హుడ్డీస్ ఇవన్నీ ఇలాంటివన్నీ దీంట్లో వేసి పెట్టేశాను నేను, ఎందుకంటే ఇవి డైలీ యూజ్ చెయ్యరు కాబట్టి ఇలా వేసి పెట్టేశాను అనమాట. కట్ చేసి పెట్టాను స్టిచ్ చేయడానికి. టైం లేదు నాకు, టైం లేదు అంటారు కదా, అదేదో సినిమాలో అలా ఉంది నా పరిస్థితి అయితే ఇప్పుడు. ఇంకా ఇక్కడ మన పాప అయితే చూడండి, ఆన్లైన్ నుంచి 3 బెల్ట్స్ ఆఫర్లో ఉన్నాయనేసి 3 తెప్పించింది ఒకేసారి. అమౌంట్ తక్కువేనండి. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను అమౌంట్ మెన్షన్ చేస్తాను, మీకు అంతవరకు చెయ్యను. సో 3 బెల్ట్స్ అండి మొత్తం. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయంటే, ఇవి అన్నీ ఆన్లైన్లో నుంచి తెప్పించి మా పాప అయితే ఇల్లు మొత్తం నింపేసిందండి. మమ్మీ షూట్కి వెళ్ళేది బాగుండవు ఒకే వేస్తే, మార్చి వేసుకో అనేసి. అబ్బా ఎందుకు చెప్తారు, ఇల్లు మొత్తము నింపేసింది. అన్నీ ఇలాంటి స్కార్ఫ్సే ఉన్నాయండి ఇంట్లో నాకు. మొత్తం చూపిస్తాను చూడండి మీరు. కట్కర్ పూరే ఖడే నా స్కార్ఫ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నీ ఆన్లైన్ నుంచి తెప్పించి ఒకే కలర్లో 4 అన్నా ఉన్నాయండి.
ఇవన్నీ ఇవేనండి చూడండి, ఉన్న కలర్లే ఉన్నాయి. నేను ఏ స్కార్ఫ్ ఏ వీడియోలో వాడానో చూద్దాం. ఇంకా మోసిన్ అఫీషియల్ 1Mలోకి అయితే వెళ్ళి అందరూ సో నాకైతే చెప్పాలి కామెంటు ఏ వీడియోలో ఏ స్కార్ఫ్ వేసాను. సో లేడీస్కి ఇంట్రెస్ట్ కదా ఇలాంటివన్నీ చూసి అయితే చెప్పేసేయండి నాకు. వామ్మో, ఇంకా ఒక 4 or 5 ఉన్నాయి. అవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలనేసి పక్కకు పెట్టేశాను. సో ఇవన్నీ రెడీగా ఉండేటువంటి నా స్కార్ఫ్ చూసేయండి. ఒక్కొక్కటిగా నా స్టైల్స్ కూడా చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. ప్రస్తుతం దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. సో కెమెరామ్యాన్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్తియార్ టైం అవుతుంది, వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇలాంటివన్నీ నేను కూడా చేయాల్సిండేదండి, తప్పదు మన లేడీస్కి. వీడియో షూట్ ఎంత చేసి ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది నా వర్క్ అయితే ఇది కంప్లీట్ చేసుకొని ఏదైనా వీడియో నాకు. సో ఇప్పుడైతే వాష్ అయిపోయిందండి, ఏమంటారు మన బర్తన్లు అయితే సాఫ్ అయిపోయినాయి. ఓకేనా, ఆరిపోయాయండి మన బ్లాంకెట్స్. ఇప్పుడైతే మడతలు వేసేయచ్చు వీళ్ళకి. ఆ కుర్చీని మడత పెట్టి అన్నట్టు ఈ బ్లాంకెట్ని మడత పెట్టి మనం లోపలైతే పెట్టేయచ్చు, ఎందుకంటే బాగా ఆరిపోయాయి. ఎండాకాలం ప్లస్ మన వాషింగ్ మిషన్కా కమాల్ అండి ఇది. అలాంటి వాషింగ్ మిషన్ తీసుకుంటే పెద్ద కమాల్ జరిగిపోతుంది. బయటికి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లిప్స్ తీసుకోవాలి, మిద్దిపైకి ఎక్కాలి, తాళ్ళ మీద వెయ్యాలి, ఆరేసేయాలి, మళ్ళా కిందికి రావాలి. ఆ జంజాట్ మొత్తం తప్పిపోతుందంటే ఇలాంటి మిషన్ అయితే కొనేయాల్సిందే. ఏమండి, హాఫ్ కిడ్నీ తీసుకుంటారు. ఆ మిషన్ కావాలంటే తక్కువ ఏం కాదు, హాఫ్ కిడ్నీ అమ్మేయాల్సిందే వాషింగ్ మిషన్ కొనాలంటే. మాటికి ఎందుకు తీస్తా ఉన్నారు కెమెరామ్యాన్? ఇది బీరువాలో పెట్టేద్దామని. మా కెమెరామ్యాన్ ఎలా ఉన్నారంటే నేను కిందకు వంగి పరకెత్తుకున్నా కానీ వీడియో తీసేస్తుందండి మా కెమెరామ్యాన్ అయితే. ఇలా చూపించకూడదు మన న్యూ కలెక్షన్స్ అవన్నీ, సరేనా? ఇవేవో తెలుసా, ఫస్ట్ ఇయర్ అయితే పాపది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాబువి సెకండ్ ఇయర్వి, పాపవి ఫస్ట్ ఇయర్ బుక్స్ అయితే మొత్తం మనము సంచిలో నింపేసాం కాబట్టి ఇక పైన ఎక్కడైనా పెట్టేయాలి. ఇవంతా క్లీన్ అయిపోతుందండి. ఇది వరకు కంప్లీట్ అయిపోవాలి ఇవంతా మనకు, అంతే కదా. నా ట్రైపాడ్ అండి బేకార్ అయిపోయింది. ముందు రీల్స్ చేసేదాన్ని, ఇప్పుడు అది కూడా తీరికలేదు నాకైతే. ఇక్కడ చూడండి మన సిస్టమ్ ఎంత గబ్బుగా పెట్టుకున్నారు. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి చేసేద్దాం, ఏముంది ఇంకా ఇంట్లోనే కదా మొత్తం బ్లాగ్స్, మనకు మొత్తం క్లీన్ చేసేద్దాం, అంతే కదా. సో ఇదంతా సెటప్ అయితే ఈ రూమ్లో అయితే పెట్టేసాం మేము. ఏం రూమ్ లేండి, మొత్తం గింటలు అన్నీ వెళ్ళిపోయాయి. అందుకే ఇల్లు మార్చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. మొత్తం బ్లాక్ అండి, ఇల్లు మొత్తం బ్లాక్గా నిండిపోతుంది. ఈ రూమ్ మొత్తం బ్లాకే. ఏదైనా తీసుకోవడానికి వెళ్తే కన్నా అన్ని బ్లాక్ కలర్స్ సెట్ అవుతాయి. ఎందుకో అదేమో బ్లాక్ వేయద్దంటారా బాబు అంటే బ్లాకే మన నెత్తిన వస్తుంది. ఇంకా ఏంటండి విశేషాలు చెప్పేసేయండి. మన ల్యాండ్ ఫోన్ చూపించలేదు మనము. మన ల్యాండ్ ఫోన్ చూడండి, ఇక్కడ వర్క్ చేస్తుందండి. మన ల్యాండ్ ఫోన్ అయితే వర్క్ చేస్తుంది. మనకు జియో ఫైబర్ అయితే ఉంది కదా ఇంట్లో. సో దానికైతే నేను ల్యాండ్ ఫోన్ అయితే పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ మనకు పనికి వస్తుంది, ఎందుకంటే దానికి రీఛార్జ్ సపరేట్ అయితే లేదు. జస్ట్ ఒక వైర్ పెట్టడం వల్ల ఫోన్స్ అయితే వస్తాయి వెళ్తాయి. మన చిన్ని ఫ్రిడ్జ్ అండి ఇది. చాలా కూల్గా ఉంటాయన్నమాట వాటర్ అయితే దీంట్లో. ఎంతమంది ట్రై చేస్తారు ఇలా? సో మనకు వేస్ట్ క్లాత్ అంటే ఇప్పుడు మనం వేసుకుండే కలర్ పోయిండే బట్టలు, ప్యాంటులు అవన్నీ మనం తీసి పెట్టేసి ఉంటాం కదా పక్కలో. ఆ క్లాత్స్ కనుక మనకు బాగా ఒక 4-5 లేయర్స్ వచ్చినట్టుగా మనం అయితే ఇలా కుట్టుకొని వాటర్ అయితే నింపేసి ఈ బట్ట అయితే తడిగా పెట్టేసామంటే బయట పెట్టేయండి, ఆరుతుంది కదా అది. గాలి వచ్చినప్పుడు చాలా కూల్గా ఉంటాయండి వాటర్. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే డేంజర్, ఇలాంటివి తాగితే హెల్తీ అండి. సో నేను ఇలాంటివి ఒక 5-6 బాటిల్స్ అయితే చేసేస్తాను రెడీ. ఇలా ఒక్కసారి క్యాన్లో నుంచి నింపేసి బయట పెట్టేసి వన్ డే మొత్తం సరిపోతుంది. అది ఆరిపోయినప్పుడు జస్ట్ మనం కొద్దిగా తడి చేసుకోవాలంతే. ఇలా ఎంతమంది ట్రై చేస్తారు? మాషాల్లా, చాలా కూల్గా ఉందండి. ఈ వాటర్ తాగితే అన్నం కూడా తినబుద్ధి కాదు నాకైతే. నాకు భలే ఇష్టం. ఇయర్లీ మంత్స్ 4-5 బాటిల్స్ అయితే కొత్తవి అయితే నేను కుట్టేయడం, వాడి మళ్ళీ మనం పడేసి. ఏంటి ఇలా కూర్చోన్నాను అనుకుంటున్నారా? నా వర్క్ మొత్తం అయిపోయిందండి, నేను హ్యాపీ అయిపోయాను. నా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను, ఇప్పుడు మొత్తం వర్క్ అయిపోయింది. సో కొద్దిగా రెస్ట్ తీసుకుందామని అయితే కూర్చోన్నాను అనమాట. ఇంకా నైట్కి వచ్చేసి మళ్ళీ రొట్టెలు వేయాలి, ఎగ్ ఖారస్ చేయాలి, అండాక ఖారస్ చేయాలి. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. నాకు తెలిసి ఈ రోజుకి ఈ వీడియో ఇంత చాలు అనుకుంటాను, ఎందుకంటే మీ తల ఎక్కువ తినేస్తున్నా కదా.
సో నేను డైలీ వ్లాగ్స్ చేస్తే కనుక భలే తల తింటానండి, మీరు అనుకోవద్దండి సైలెంట్గా ఉంటానని, ఏం లేదు. డైలీ వ్లాగ్స్ అయితే చాలా తల అయితే తినేస్తాను. సో నా వీడియోస్ అయితే ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. మన ఛానల్ రీసెంట్గా మనము మిస్ చేసుకున్నాం, అది వస్తుందా రాదా అనేసి నేనైతే అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను. మన వీడియోస్ అయితే ఈ ఛానల్ కూడా రన్నింగ్లో ఉంటుందండి. మళ్ళీ మన ఛానల్ మరి అందరూ మా గురించి అయితే మన మొహసిన్ అఫీషియల్ వనేం ఛానల్ వచ్చేయాలి, మనకు మళ్ళీ మన చేతికి యాక్సెస్ రావాలనేసి ప్రే అయితే చేయండి అందరూ. అలాగే మన వీడియో అయితే కంటిన్యూగా చూస్తుండండి. ఆబిద్ మోహా అఫీషియల్ అండి ఈ ఛానల్. సో మన ఇద్దరి పేరుతో కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ ఛానల్ వచ్చినా కానీ ఆ ఛానల్ అలాగే ఉంటుంది, ఈ ఛానల్ ఇలాగే ఉంటుందండి. సో 2 ఛానల్స్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంతవరకు మనం వ్యూవర్స్కి మన అప్డేట్స్ ఇస్తూ ఉండాలి అనేసి ఆలోచనలో మనం మళ్ళీ వెనకడుగు వేయకూడదు అనేసి మన కొత్త ఛానల్ చేయడం అయితే జరిగింది కదా. సో ఆ సాడ్నెస్, ఆ బాధ అంతా నేను దిగమింగుకొని నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి మీ ముందుకు అయితే వచ్చేసాను. కాబట్టి మన వీడియోస్ కంటిన్యూగా చూడండి. ఆబిద్ మోహా అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన డైలీ బ్లాగ్స్ అయితే చూసేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.